ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో వైభవోపేతంగా కొనసాగుతుంది. త్రివేణి సంగమం వద్ద భక్తి కోటి పరవళ్లు తొక్కుతుంది. ఎటు చూసిన జన సందోహమే. ఇప్పటి వరకు 44 కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు మంచు, మరోవైపు వణికిస్తున్న చలి ఇవేవీ లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి యాత్రికులు కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వస్తున్నారు. ఈ నెల 12న మాఘ పూర్ణిమ సందర్భంగా అమృత స్నానానికి కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 26న మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగుస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో వైభవోపేతంగా కొనసాగుతుంది. త్రివేణి సంగమం వద్ద భక్తి కోటి పరవళ్లు తొక్కుతుంది. ఎటు చూసిన జన సందోహమే. ఇప్పటి వరకు 44 కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు మంచు, మరోవైపు వణికిస్తున్న చలి ఇవేవీ లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి యాత్రికులు కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వస్తున్నారు. ఈ నెల 12న మాఘ పూర్ణిమ సందర్భంగా అమృత స్నానానికి కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 26న మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగుస్తుంది.